సర్వం మాయ ఇదొక మలయాళం ఫ్యాంటసీ డ్రామా మూవీ. ఇప్పుడు తెలుగులో జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఫ్యామిలీతో పిల్లలతో కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఇందులో హీరో నిఫిన్ పాలే. ఈయన బెంగళూరు డేస్, ప్రేమ మలయాళం సినిమాలు చాలా బాగుంటాయి. నిన్న నైట్ ఫ్యామిలీతో కలిసి చూసా. మరి మూవీ ఎలా అనిపించిందంటే యావరేజ్ అని చెప్తాను. ఏంటి సోది, ఎంత లాగుతారా బాబు అనుకున్నా. కానీ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా అట్లా కట్టిపడేసింది. చాలా అంటే చాలా ఫీల్ గుడ్ ఎమోషన్స్తో హార్ట్ని అయితే టచ్ చేసింది. దీనివల్ల యావరేజ్ అని చెప్పాను, లేదంటే కేల్ కథం. ఈ మూవీకి 30 కోట్లు పెడితే 150 కోట్లు వచ్చిందంట. వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంత పెద్ద హిట్ ఎందుకయిందో అర్థం కావట్లేదు. మనకంతా ఏమనిపించదు పెద్దగా అనమాట. మలయాళం సినిమాలు పెద్ద స్టోరీ ఏం లేకపోయినా సరే, కనిపించకపోయినా సరే, జస్ట్ ఆ కాన్వర్జేషన్స్తో ముందుకెళ్ళిపోతుంటాయి. ఇది కూడా అలాంటి సినిమానే. ఫస్ట్ 30 మినిట్స్ వరకు ఏదో వెళ్తుంది. 30 మినిట్స్ తర్వాత ఒక మంచి టర్న్ తీసుకుంది. అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. మళ్ళీ ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎంట్రీ అయ్యాక కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికి కూడా సాగదీత అనేది ఎక్కువైపోయింది. కానీ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా మస్తుంది. చాలా హార్ట్ టచింగ్ సీన్స్, లైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, సాఫ్ట్గా వెళ్ళిపోద్ది. ఏడుపులు పెడబబ్బులు అలాంటివి ఏమీ లేకుండా చాలా ఫీల్ గుడ్ సీన్స్ అయితే ఉన్నాయి. క్లైమాక్స్ మాత్రం ఎక్సలెంట్. మళ్ళీ చెప్పాను, కామెడీ మాత్రం ఏం లేదు. ఎక్కడ నవ్వుకునే పరిస్థితి అయితే రాదు. బేసిక్గా ఏ మూవీ అయినా సరే స్టోరీ బేస్ చేసుకుని క్యారెక్టర్స్ బిహేవ్ చేస్తుంటాయి. బట్ ఈ మూవీ అలా కాదు. ఓన్లీ ఫర్ క్యారెక్టర్ని బేస్ చేసుకొని స్టోరీ ముందుకెళ్తుంది. మేబీ దీనివల్లనే మలయాళం సినిమాలు స్లోగా ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. మనకంటే పెద్దగా ఎక్కకపోవచ్చు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే ఉంది. ఇదొక హర్రర్ సినిమా మాత్రం కాదు. ఇదొక ఫ్యాంటసీ డ్రామా. మంచి ఎమోషన్స్ అయితే ఉన్నాయి. అది కూడా లాస్ట్లో. మన హీరో ఒక నాస్తికుడు, దేవుడిని పెద్దగా నమ్మడు. లైఫ్ అలా హ్యాపీగా ముందుకు వెళ్తున్న టైంలో ఒక అమ్మాయి ఆయనకు పరిచయం అవుద్ది. మనోడేమో ఆమె దెయ్యం అనుకుంటాడు. నిజంగానే ఆమె దెయ్యమా లేకపోతే మనిషా ఇంకెవరు తెలుసుకోవాలంటే చూడాల్సిందే మూవీ. ఈ అమ్మాయి ఉందే రియా షిబు, చాలా బాగుందండి. చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది. చూడగానే పడిపోతారు. అట్లాంటిది యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది ఆవిడ. అండ్ నివిన్ పాలి కూడా కమ్బ్యాక్ అంటే వాళ్ళకి చాలా బాగా చేశాడు. అండ్ హీరోకి వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అజు వర్గీస్, సపోర్టింగ్గా చాలా బాగా చేశాడు అతను కూడా. వాళ్ళిద్దరి మధ్య కొన్ని సీన్స్ ఫన్ జనరేట్ చేసినాయి. కథలో పెద్ద ట్విస్ట్లు ఏమి ఉండవు. తర్వాత ఏం జరుగుతుందో గెస్ట్ చేయొచ్చు. రొటీన్ ఫ్యాంటసీ డ్రామాలు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఉన్నంత జోష్ సెకండ్ హాఫ్లో ఉండదు. స్టోరీ కొంచెం ఎమోషనల్గా మారిపోయాక ఏట్రా బాబు ఎంత సాగదీస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. మ్యూజిక్ బై జస్టిన్ ప్రభాకరన్. మ్యూజిక్ బాగుంది కానీ పాటలు అంతగా గుర్తుండిపోయేలా లేవు. టెక్నికల్గా మాత్రం సినిమా బాగుంది. మరి ఫైనల్గా సర్వం మాయ ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో అసభ్యత, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అసలు లేవు. అలాగే హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఏం లేవు చెప్పుకోవడానికి. ఫ్యాంటసీ డ్రామా, కాన్వర్జేషన్ బేస్డ్, క్యారెక్టర్ బేస్డ్ డ్రామా మోస్ట్ ఇష్టపడే వారికి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. స్టోరీ మాత్రం చెప్పుకునేంత గొప్పగా ఏం లేదు. ఓవరాల్ నా రేటింగ్ ఎంతంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.